దాసోక్త కాశ్యపాన్వయ సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవతకి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మనం మంత్రద్వయ మహత్యాన్ని స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా శ్రీస్తవంలో నిన్న ఒక 5 శ్లోకాలు చదువుకున్నాం, మిగతా ఇంకొక 5 ఉన్నాయి, చదువుకున్నాం. ఐశ్వర్యం మహదేవ వాల్పమధవా దృశ్యేత పుంసాం హియత్ తల్లక్ష్మ్యా సముదీక్షణా తవ యత సార్వత్రికం వర్తతే తేనైతేన న విస్మయే మహి జగన్నాథోపి నారాయణో ధన్యం మన్యత ఈక్షణా తవ యత స్వాత్మానమాత్మేశ్వరః. ఐశ్వర్యం యదశేష పుంసి యదిదం సౌందర్య లావణ్యయోః రూపం యశ్చ హి మంగళం కిమపి యల్లోకే సదిత్యుచ్యతే తత్సర్వం త్వదధీనమేవ యదత్త శ్రీరిత్యభేదేన వా యద్వా శ్రీమతి తీదృశేన వచసా దేవి ప్రథాం అశ్నుతే దేవి తన్మహిమావధిర్న హరిణా నాపి త్వయా జ్ఞాయతే యద్యప్యేవమథాపి నైవ యువయో సర్వజ్ఞతా హీయతే యన్నాస్త్యేవ తదజ్ఞతామనుగుణాం సర్వజ్ఞతాయా విదుః. వ్యోమాం భోజమిదం తయా కిల విదన్ భ్రాంతోయమిత్యుచ్యతే లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యాః ప్రసాద పరిణామముదాహరంతి సా భారతీ భగవతి యదీయదాసి తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. యస్యాః కటాక్షముదువీక్షణ దీక్షణేన సత్యః సముల్లసిత పల్లవముల్లలాస విశ్వం విపర్య సముస్త విపర్యయం ప్రాక్ తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. యస్యాః కటాక్ష వీక్షాక్షణలక్ష్యం లక్షితా మహేశాః స్యుః శ్రీరంగరాజమహిషీ సా మమాపి వీక్షతాం లక్ష్మీ. మనము మన తల్లి యొక్క అనుగ్రహాన్ని మీద ప్రశ్నించమని ప్రార్థిస్తూ ఈరోజు మనం ద్వైమంత్రంలో నిన్న ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపత్య శ్రీమతే నారాయణాయ నమః అనే దాంట్లో శ్రీ శబ్దానికి ముందర అర్థం చెప్తున్నారు. ఈ అమ్మ యొక్క ఆ దయను కనుక మనం పరిశీలిస్తే ఏమిటి, నారాయణుడికి అసలు ఇంత దయ ఏమి ఉండదా అన్నట్టుగా మనకి అనుమానం వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే అష్టాక్షరిలో మరి అమ్మ కూడా ఎప్పుడు ఉంటుంది, అన్ని వేళలా ఉంటుంది. పైకి ప్రత్యక్షంగా కనపడిపోయినా ఆవిడ మనకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా మనకి ఆవిడ పురుషురాని రూపిణి ఉంటుంది. ఈ జీవుల్ని స్వామి దగ్గరికి చేర్చడానికి కటకురాలుగా ఉంటుందని మనం వింటున్నాం. అయితే ఈ ద్వైమంత్రంలో మనకి ప్రత్యక్షంగా శ్రీమన్నారాయణ చరణం ప్రపంచం దగ్గర పూర్వార్థంలోను అలాగే ఉత్తరార్థంలో కూడా శ్రీమతే నారాయణాయ నమః దాంట్లో కూడా ఈ శ్రీ శబ్దాన్ని మనకు స్పష్టంగా తెలియస్తున్నారు. అంటే ఆ లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి నారాయణుని మనం ఆశ్రయించినట్టయితే మనం తొందరగా ఆ స్వామిని చేరుకునే అవకాశం ఉంటుంది. పైగా ఇది సర్వకాల సర్వావస్థల్లో పఠింపదగినది, ఇది అందరికీ యోగ్యమైనది. కాకపోతే ఏమని చెప్పారు, ఏదైనా సరే ఒకటి నేర్చుకోవాలంటే ఏమీ అక్కర్లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్తారు. కానీ మరి వైష్ణవ మంత్రాధికారం అనేది వైష్ణవునికి కలిగి ఉన్నది. వైష్ణవుడు అంటే చెప్పుకున్నాం, విష్ణువునందు ప్రీతి కలిగినటువంటి ఎవరైనా సరే దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నారు. జీవులకి తల్లిదండ్రులు, ఆత్మబంధువులు, ధనధాన్య గృహాదులు, బాహ్య పదార్థములు
ఇదిగో రక్త సంబంధికులు, తల్లి తండ్రులు, అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అలాగే చాలా మంది బంధువులు, వీళ్ళందరూ కూడా మా మనకి ప్రపంచక బంధువులు. అలాగే ఈ ధనధాన్యాలు, మనం సంపాదించుకున్నటువంటి గృహాలు, పొలాలు, స్థలాలు, ఇలాంటివన్నీ కూడా మనకి బాహ్య పదార్థం. వీటిపై అభిలాష సవాసనగా త్యజింపవలను. సంపాదించుకోవచ్చు, కానీ అదే బతుకుగా ఉండకూడదు. దాని మీద కొంచెం మనం ఆ అభిలాష తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. అంటే త్యజించాలి, వదిలిపెట్టేయాలని చెప్తున్నారు, కానీ సాధ్యం కాదు. కానీ అంత అదే దృష్టిగా మనం ఉండకూడదు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులైన రామానుజీయతే తప్ప వేరెవరిను రక్షకుడు లేడని భావన చేయవలను. అసలు మనకి ఇంత ప్రజల్లోకి ఈ మంత్రాలన్నీ బయటకు తీసుకొచ్చి సర్వులకు అందించినటువంటి మహానుభావులు రామానుజులు కనుక అదిగో వారిని మనం జగద్గురుగా భావించి ఆయనే రక్షకుడు అని, అంటే ఆచార్య ద్వారానే స్వామిని చేరుకోవాలి కనుక ఆచార్యుని రక్షకుడుగా ముందర భావన చేసుకోవాలి. లోకరక్షకుడగు శ్రీమన్నారాయణుడు ఏ కారణము లేక ఏ చేతనపై కృప చూపువాడని శరణు పొందదగు ఏకైక దైవమును దృఢముగా నిశ్చయించుకొని ఉండవలను. అంటే ఈ ఆచార్యం ద్వారా ఎవరిని పెట్టుకోవాలండి అంటే ఈ సర్వ దేవతాగణాలు కూడా అందరూ తలొక రకమైనటువంటి సహాయాన్ని, శక్తులు కలిపి మనకి మన కోరికలు తీర్చేటువంటి సమర్థులైనప్పటికీ కూడా మనకి అంతిమ అయినటువంటి లక్ష్యం ఏంటి? శ్రీమన్నారాయణ చేరుకోవడం, మోక్షం అనేది కదా మనకి మోక్ష ప్రాప్తి. అంటే ఈ లోకంలోనే కావాల్సినటువంటి ధర్మార్థ కామాలతో పాటు ఆ మోక్ష ప్రాప్తి కూడా మనకు కలగాలి అంటే దాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నవాడు కేవలం శ్రీమన్నారాయణుడే. అక్కడ కూడా నారాయణ అని చెప్పట్లేదు చూడండి, శ్రీమన్నారాయణ. శ్రీపతిత్వము ఆయనతో కూడినప్పుడే ఆయన నారాయణుడు, శ్రీమన్నారాయణుడు అని గుర్తించగలుగుతున్నాం మనం. అది చెప్తున్నారు. ఆయనే మనకు రక్షకుడు అనేటువంటి దృఢంగా మనకు నిశ్చయించుకొని ఉండాలి. అటువారే వైష్ణవులు అందరికీ ఉన్నారు. అదిగో అది అలాంటి వారండి. విష్ణువు మీద ప్రీతి కలిగిన వాళ్ళని వైష్ణవులు అంటారు. వైవిధ విశ్వాసములు మనసును నిలుపుకొని ఉండుట వైష్ణవ ధర్మము. అదే విష్ణు భక్తులైనటువంటి వారికి ధర్మము. ఈ ఫలప్రాప్తికి ఉపయముగాను స్వామిని స్వీకరించి ఉండుట ముఖ్యము. ఉపయములు కూడా ఆయనే. మన ప్రయత్నంతో అవ్వదు. కాకపోతే మనం ఎందుకంటే అలా ఏం చేయకుండా ఖాళీ కూర్చుంటామంటే కాదు. చైతన్యం ఉన్నందుకు మనకి కర్ణ కళేబ్రాలు ఇచ్చి మనకు ఒక దీనికి ఈ జన్మ మనకి భగవంతుని వల్ల కలిగింది కనుక మనం ఆయనకి స్మరించకుండా ఉండకూడదు. అది మన జీవస్వరూపము. అది తరించు మార్గమై ఉన్నది. అలా ఉపేమో ఆయన్నే అనేటువంటి దృఢ విశ్వాసం ఉండడమే మనకి తరించేటువంటి మార్గము. వైష్ణవులు వైకుంఠము చేరి పరమపదనాథుడకు శ్రీయపతిని సేవ చేసుకొని చుండవలెనని త్వరపడుచుందురు. అందుకై భూమిపై పరాత్పర నివాసములుగా ఏర్పడి ఉన్న చోట్లందు నివాసము చేయుటకై బెరతి చెందుతున్నారు. ఆ అభినివేశము చాలును. ఇదిగో ఎప్పటికైనా ఆయన్ని చేరుకోవాలి అనేటువంటి ఒక్క అభినివేశం, అంటే అది ఆ కోరిక ఉంటే చాలును. గంగా స్నానం పై మక్కువ, కంచి వరదని చూచు కోరిక, రంగనాథునికి మొక్కు ఇచ్చ, శరీర పాతము కాకముందే గదాధరిని దర్శించు వంచ, బదరీనాథ సందర్శనపై ఆస్తి కలిగి ఉండుట చాలును. ఆ తావులకు పోలేకున్నను నివసింపకున్నను నిరంతరము వాని చింతన ధన్యతను ప్రసాదించును. అది చెప్తున్నారు. అయ్యో అందరు యాత్రలకు వెళ్ళిపోతున్నారండి, నేను వెళ్ళలేకపోతున్నాను. అందరూ అదేంటి పుష్కరాలకి వీటికి గంగా స్నానానికి వీటికి అన్నింటికి మీద జరుగుతుంటారు, మనం వెళ్ళలేకపోతున్నాం. అయ్యో దివదేశాలకు పెడదామంటే ఒకళ్ళు వెళ్ళలేదండి, డబ్బులు ఉండట్లేదండి, ఎన్నో కారణాలు వీతి బాధలండి అన్నాడు. ఏమీ అక్కర్లేదండి. ఇక్కడ ఉండే ఆ దివ్య దేశాల్లో ఉన్నటువంటి ఆ స్వామిని, ఆ పెరుమాళ్ళని ఆశ్రయించుకుంటూ వారి మీద నమ్మకంతో వాడిని తలుచుకున్నా చాలు అని చెప్తున్నారు. అది చాలు ఈ జీవితకి. ఈ మన యొక్క చింతన నిరంతరం వాని చింతన అంటే అలా అదే స్మరణ, అదే మనకి దృష్టిలో కనుక నామం అలా గుర్తుంటుంటే దివ్య దేశాలను భావించుకొని చేసే పనుల్లో మనకి వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళలేకపోతున్నాం. బద్రీనాథుని అనుకోండి, మనసులో భావనకి ఏముంది. అలాగే వెంకటేశ్వర స్వామిని తలుచుకోండి, తిరుమల అందరూ వెళ్ళకపోవచ్చు. అలాగా ఆ తావులందు పోలేకున్నను నివసింపకున్నను నిరంతరము వాని చింతన మనకు ధన్యతను ప్రసాదించును. ఇవి కాకున్నను
మహత్తరమైన హరిలీలా విభూతి పొందుచు కాలము గడుపుటయో, అవిశ్రాంతమా భగవన్నామ సంకీర్తనము చేయుటయో, హరిప్రియగు తులసీవనము పెంచి పోషించుటయో, మాధవ సన్నిధానమందు దివ్య వెలిగించుటయో. ఇంకా చెప్తున్నారు చూడండి. ఏమండి అలా అనుకుంటే ఎలా తృప్తి పడిపోతామండి అంటే, అది మనకి నమ్మకం లేక. మన పత్యామూర్తి చక్కగా వచ్చి మన ఎదురుకుండానే మన గృహాలలో వేంచేసి ఉంటే, అయ్యో అది విదేశాలు వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటా కానీ, అర్చామూర్తిగా ఎంతో సౌలభ్యంతో మన దగ్గరికి వచ్చినటువంటి మన పూజ గదుల్లో మనం వెంచప్ చేసుకున్నటువంటి పెరుమాళ్ళ మీద మనకి ఎప్పుడు ప్రేమే రాదు. అసలు ఆ తలుపు తీసుకున్నా ఒకసారి కూడా రోజుకి దండం పెట్టుకోమో తెలీదు. అది భాగ్యవంతులు ఎంతమందో కొంతమంది దాన్ని చక్కగా కాపాడుకుంటున్నారు. అందరికీ అది అవుతుందంటే ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవాలి. ఏం చెప్తున్నారు? ఆ భగవన్నామ స్మరణ చేయండి. ఇంట్లో ఉన్న స్వామికి అర్చన చేసుకోండి. ఆయన గురించి అన్ని చదువుకోండి. ఆయన గురించి నామ సంకీర్తన చేసుకోండి. ఆయన సంబంధించినటువంటి కథలు వినండి. ఇలా ఉన్నాయి. ఇంకా మేము ఎంతసేపు కూర్చోలేమండి. పోనీ కాసేపు అలా నడుచుకుంటూ ఆ తల్లికి ఇష్టమైంది, స్వామికి ఇష్టమైంది తులసే కదా, ఆ పవిత్రమైనది కూడా అదే కదా, మన ఆరాధనలో తప్పనిసరిగా ఉండదగినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు అదే అని చెప్తారు కదా. అంతేదా ఆ తులసి వనాన్ని పెంచుకోండి. అలాగే మాధవ సన్నిధానం రోజు చక్కగా తిరువెళ్ళకుంచుకోండి. భక్తి శ్రద్ధలతో ఆదరించవచ్చును. అలా ఒక దీపం పెట్టుకోవడము, ఆ తులసి మొక్కల్ని పోషించుకోవడము, స్వామికి గురించి కీర్తించడము, నామం చేసుకోవడము, ఆయన ఏదైనా స్వామి గురించినటువంటి వినడము, ఏది చేసినా చాలండి అని చెప్తున్నారు. కాకపోతే ఏమిటి వీటికి కావాల్సింది? భక్తి శ్రద్ధ. ప్రేమ లేకుండా ఏది చేసినా ఫలించదు. అలాగే భక్తి శ్రద్ధ ఉండాలి. అంటే చేసేటువంటి ఆ భగవత్ కైంకర్యంలో మనకి నియమాలు పాటించుకోవాలి. భక్తి శ్రద్ధ ఉండాలి. ఎందుకు నువ్వు శక్తి చాలనచో ఏం చేయవచ్చు? అబ్బెబ్బే అది కూడా నేను చేయలేనండి. నేను లేచి పూజ గదిలో కూడా వెళ్ళలేనండి. మానసికంగా భావించుకో, పడుకునే ఉండు. ద్వైమంత్రం ఉంది కదా, హాయిగా సర్వకాల సర్వాస్తులు హాయిగా పఠించుకోవచ్చు అని చెప్తున్నారు కదా, అదైనా చేయండి అని చెప్తారనుకుంటా. చూడండి, పైన చెప్పిన ఏ లక్షణమైనను కలిగిన వైష్ణవుడు ఎవడు గాని కనపడినచో అదిట. ఇంకా చూడండి, నామం చేసుకోమని నేను అంటున్నాను, ఇంకేమంటున్నాను తెలుసా? పోనీ ఎవరో ఒకరు ఓ మహాభక్తుడు మీ దగ్గరికి వస్తారనుకోండి, కనపడ్డాడు అనుకోండి, అయ్యో నేను ఈ మాత్రమైనా చేయలేకున్నానే, ఇతడు చేయుచున్నాడే అని అసూయ చెందక అతడు చేయుచుందాన్ని సంతసించవలెను. ఎవరో వస్తారు మహానుభావులు, వాళ్ళు నిరంతరం భగవద్ ధ్యానంలో, భగవంతు కైంకర్యంలో, భగవంతుని గురించి ఆలోచనలో, భగవంతుని గురించి మాటను చెప్పడము, అన్ని రకాల కైంకర్యాలు చేసుకున్నటువంటి ఒక మహానుభావులు వస్తారనుకోండి, వాళ్ళని చాలా చిన్నచూపు, ఇంకేం పని పాట, నాకైతే బోల్డు పనులు, ఆయన నేను చేయగలడు, ఏం చేస్తారు కలిగాను అనేసుకుంటాం తప్ప, అసూయ వచ్చేస్తుంది ముందర మనకు మనసులో. అయ్యో పోన్లే, మనం చేసుకోకపోయినా ఒక భగవతత్వాన్ని దర్శించుకున్న ఇవాళ మన ఇంటికి వచ్చారు, ఆయన దర్శనం మాత్రంతో మనకి చేసుకున్నంత పుణ్యం వస్తుంది అని ఆలోచన రాదండి. అది రావాలి అని చెప్తున్నారు. వాళ్ళని చూసి సంతోషించండి, వాళ్ళకి చక్కగా నమస్కరించండి, వాళ్ళని మనసులో మనస్ఫూర్తిగా వాళ్ళని ఆదరించండి. అది చాలు అంటున్నారు. ఏ మాత్రమునకును మనోబుద్ధులు వశపడవేని ద్వైమంత్ర రత్నమును స్మరించుచు ఊరకుండుట యుక్తము. అబ్బే నాకంత పెద్ద మనసు ఏం లేదండి. వాళ్ళని అలా ఏదో కాకా పెట్టేసామంటారు. ఎవరన్నా ఒకడు అలాంటి వాళ్ళని మంచి మాట మాట్లాడితే, అబ్బో అందరికీ కాకా పెట్టేయడం వీళ్ళ పని అనుకుంటారు తప్ప, అది కావాల్సిన దాన్ని గుర్తించమండి. మన మనస్సు అలాంటిది. అంచేత పోనీ వద్దులే, ఎవ్వరూ వద్దు, హాయిగా గబ్బు పడుకొని ద్వైమంత్ర అనుసంధానం చేసుకోండి చాలు అని చెప్తున్నాను. అంటే ఇంత సులభమైంది ఈ తల్లిది ఈ మంత్రం అని చెప్తున్నారు. అంతే, మంత్ర రత్నం చేతికి వస్తుంటే వద్దన్న వాళ్ళు దురదృష్టవంతులు కదా, అది తెలుసుకోవాలి. వైష్ణవుడగు వానికి ఆవశ్య కర్తవ్యం ఇంకొకటి కలదు, ఇంకోటి ఉందిట. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, మనకి మనం స్మరించుకోవడం వేరు, అది ఆచార్యందును ఈశ్వర్యందును భక్తి భావము కలిగి ఉండుట. భగవంతునితో అంటే సజ్జన సాంగత్యం ఉంటే, ఆ సత్పురుషుల సాంగత్యం ఉంటే, వాళ్ళను ఒకరిని భగవంతుడే మనకు ఒక ఆచార్యని పంపిస్తారు. మనం అంటుంటాం మనం తెలియకుండానే, మా గురుగారండి, ఏదో లౌకికమైనటువంటి విద్యకి సాయపడిన వాళ్ళని గురువులు అంటాం, జ్ఞాన అనుష్ఠానములు కలిగిన వాళ్ళని ఆచార్యులు అంటాం. పోనీ మంత్రం అందరూ ఉపదేశం పొందకపోయినా, అయ్యో
పోనీ ఎవరన్నా చెప్పుకుంటున్నటువంటి ఆచారులైనా చూసి మనం కూడా గౌరవంగా ఉన్నా కూడా వాళ్ళ దర్శన స్పర్శన కలిగిన వాళ్ళ యొక్క ఇదేంటి సంతానంలో ఉన్నా కూడా మనకి ఆ ఎఫెక్ట్ మనకుంటుంది. ఆచార్యుడు దొరికితే అదృష్టవంతులం. ఆ ఆచార్యందును ఆ భగవంతుని యందు కూడా భక్తి భావం కలిగి ఉండుట. కేవలం విద్యను బోధించువాడు గురువు కాగలడేమో కానీ ఆచార్యుడు కాలేడు. ఈ లౌకికమైనటువంటి జీవన ఉపాధికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పెద్దలు, అలాగే ఆచార్యుడు, ముఖ్యంగా ఆ గురువులు మనకి ఒక క్వాలిఫికేషన్ వచ్చేట్టుగా సహాయపడతారు. కానీ ఆచార్యుడని అందరూ ఆచార్యుడు గురువు అవ్వగలడు కానీ గురువు అందరూ కూడా ఆచార్యులు అవుతాను లేదు. ఎందుకంటే జ్ఞానము, అనుష్ఠానం 2 ఉన్నవాళ్ళే ఆచరణ చేసిన వాడే ఆచార్యుడు అవుతాడు. ఆచార్యుడు శిష్యునికి విద్యాసారమును తాను ఆచరించి మార్గదర్శనము చేయును. ఆచార్యుడికి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఎవరిని ఆచార్యులుగా మనం స్వీకరించాలంటే అన్నీ చెప్పేస్తారు. కానీ ఆచరణ దగ్గర వచ్చేసరికి వాళ్ళు ఉన్నారో లేదో పరిశీలించుకోవాలి. అది జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు. కానీ అనుష్ఠానము, దాన్ని ఆచరణ లేకపోతే వాళ్ళు ఆచార్యులుగా అనిపించుకోరు. కనుక ఆచార్యత్వము అనేది చాలా కష్టము. అతడు శిష్యుని స్వామి పాదముల చేర్చువాడై ఉండును. ఏమిటండి ఎందుకంత ఆయనకి అంత అందరం ఎక్కిచ్చాడు? ఎందుకంటే ఆ ఆచార్యుడిని పట్టుకునే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలము. లేకపోతే మనకక్కడ ఎంట్రీ ఉండదు. అది అందుకని ఇంక అతడు ఈ శిష్యుణ్ణి తయారు చేసి అతన్ని ఏమన్నా తేడాగా ఉంటే అతన్ని సరిదిద్దుకొని దా ఈ ఈ పారలౌకికమైనటువంటి విషయం యందు ఆసక్తిని కలిగించి దానికి అనుష్ఠానం చేసి మంత్రోపదేశం చేసి దాన్ని ఎలా ఆచరింపచేయాలో చూసి అలా తీర్చిదిద్దుకొని ఇతనికి ఉతారకుడు అవుతాడు. అట్టి ఆచార్యందును దైవమందును నిరంతరము విశ్వాసం ఉంచవలను. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? అన్ని చేస్తాం కానీ డౌట్ ఏమిటో 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 అని చెప్తుంటారు అప్పాచార్య స్వామి అలాగా. దేని మీద మనకు నమ్మకం ఉండదండి. పెద్దలు అలా చెప్తుంటారులే వీళ్ళకి ఏముంది అని మనసులో తిట్టుకున్నాం, పైకే అనలేకపోయినా. అలాగే ఆచార్యుడి మీద కూడా అంత పరిపూర్ణ విశ్వాసం రావాలంటే చాలా కష్టం. అది ఆ నిరంతరం ఆ విశ్వాసం ఉండాలటండి. విశ్వాసం లేక నమ్మకం లేకుండా ఏ పని చేస్తే మనకి సిద్ధిస్తుంది? ఆచార్యని దైవ ప్రతినిధిగా సంభావింపాలి. ఆ స్వామి మనకి ఇదిగో ఈ ఆచార్యులు ఇలా పంపించారు కదా మనకి. వీరి మాటలు మనం వీరి యందు మనం నమ్మకం పెట్టుకోవాలి, వీరిని సేవించుకోవాలి, వీరు చెప్పింది ఆచరించాలి అనేటువంటి ఈయనొక దైవ ప్రతినిధిగా ఆయనకి మనం భావించుకోవాలి. మానవుని సన్మార్గగామిని చేయు శక్తి మందున్ మందున్నందున సహవాసమందున్నందున జ్ఞానులు శాంతులు అయిన వారి సావాసమును వైష్ణవునకు ఆవశ్యకమే. అది ఎవరితో మన స్నేహం చేయాలి, మన స్థితిచ్చే వాళ్ళు ఎవరంటే సజ్జన సాంగత్యమే. ఈ మానవుణ్ణి సన్మార్గగామిని చేసి సన్మార్గంలో నడిచేట్టుగా చేసేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో ముందర మనం వాళ్ళని ఎంచుకోవాలి. స్నేహితుడు అవ్వచ్చు, ఎవరి మీద విశ్వాసం లేకపోయినా స్నేహితుడు అనొచ్చు. మంచి స్నేహితుడు అనుకోండి, మంచిగా మన్ని ఒక ఇదేంటి సజ్జన సాంగత్యం చేసేట్టుగా వాడు నిజంగా మంచివాడైతే వాడు మరి ఎంత క్రైలెత్తుద్దాం, కాసేపు ఆ కోవిలు కడతాం, లేకపోతే ఇదిగో ఈ స్పీచ్ బాగుంటుంది, అలాగా చిన్న చిన్నగా మన్ని ఆ మార్గంలో నడిపించే వాళ్ళు ఉంటారు. కనుక ఆ సావాసం అందున్నందువలన జ్ఞానులు శాంతులు అయినటువంటి వారితోటి సహవాసం కూడా ఈ వైష్ణవునకు ఆవశ్యకము. ఇట్టి లక్షణములు కలిగి వైష్ణవుడు శోభించును. ఇదిగో ఇలాంటి లక్షణాలు ఉంటే ఏదైనా ఒక విషయం నేర్చుకోవడానికి విష్ణువు మీద భక్తి శ్రద్ధ కలగాలి, ప్రేమ కలగాలంటే ఇవన్నీ బేస్మెంట్ ఇదన్నమాట. ఇలా ఉంటే అప్పుడు ఈ వైష్ణవుడు అనబడతాడు. అప్పుడు మంత్రరత్నమగు ద్వయమును ధరింప అర్హుడు. ఇదిగో ఏ మంత్రం అయినా తీసుకోవాలంటే ముందర శమధమాదుల్ని అంటే మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తిని ముందర మనం ఈ మనసు అటు ఇటు పరిగెట్టుకోకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని బుద్ధి అనేటువంటి కళ్ళతోటి వెనక్కి లాక్కొని స్థిరపరుచుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే మనకి అప్పుడు మంచి వాళ్ళతోటి వెళ్ళాలి, వాళ్ళ మాటలు వినాలి అనేటువంటి ఒక బుద్ధి పుడుతుంది. అప్పుడు వాళ్ళతో స్నేహం చేయగా
ఆ ప్రసంగం కూడా చక్కని మంచి మనకి జీవితానికి ఉపయోగపడేటువంటి సంభాషణలో మనం ఉంటాం. అలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటుంటాం. అప్పుడు భగవంతుడు మనకి పరీక్ష చేసి అప్పుడు ఒక ఆచార్యుని మనకి ప్రసాదిస్తారు. అప్పుడు వారి ద్వారా మంత్రాన్ని మనం ఉపదేశం పొందుతాం. అప్పుడు ఇదిగో మీకు కష్టం అనుకోకండి. ఏదో స్నానం చేయాలి, మిడిగా చేయాలి, ఇదిగా చేయాలి, నష్టార్షికి బోలెడు నియమాలు చెప్తారు. ఇదిగో ఈ ద్వయం ఉందా? దీన్ని హాయిగా అనుసంధానం చేసుకోండి. ఈ అనుసంధానం చేసుకున్నందుకు మీకప్పుడు అర్హత ఇలాంటప్పుడు వస్తుంది. మంత్ర ప్రథమ పాదమునని శ్రీ శబ్దము చెప్పబడినందున పద్మాలయైన లక్ష్మీ పురుషకారం ఆవశ్యకం తెలుసున్నది. ఆయా మంత్రానికి మొదటే శ్రీ శబ్దం ఉంది అంటే శ్రీమత్ నారాయణ అంటే శ్రీ శ్రీతో కూడినటువంటి నారాయణనే ఆశ్రయించండి. ఆ మిథునాన్ని మనం ఎప్పుడు ఆశ్రయించాలి అని చెప్పి ముందర శ్రీ శబ్ద తాత్పర్యాన్ని 2 విధములుగా చెప్పబడుచున్నది. అందు మొదటిది సర్వచేతనలు ఆమెను ఆశ్రయించురనియు ఆమె నారాయణను ఆశ్రయించుండుననియు చెప్తున్నారు. అంటే ఈ తల్లి కూడా ఈ చేతనా వర్గంలోదే ఆవిడ కూడా. అంచేత ఈవిడ ఏం చేస్తుంది? అయితే ఆవిడకి మనలాంటి మామూలు మనిషి అనుకుంటాం. భగవంతుడు కూడా మన దగ్గరికి అవతారాలు ఎత్తి వచ్చినప్పుడు కూడా వెనకన చాలా కథల్లో మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా మామూలు మనల్నే వాళ్ళు లెక్క వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ తల్లికి మనకి ఆవిడ కూడా మన చేతనవర్తలు అంటే అన్న కూడా ఆవిడ ఆచరించి ప్రవర్తించినటువంటి ఆవిడ. ఆవిడ యొక్క కన్నుబొమ్మల యొక్క ఈ కదలికల చేతే స్వామి సృష్టి చేస్తాడు అని చెప్పి మనం చదువుకున్నాం. ఆవిడకి ఒక క్రీడా రంగంగా చేయడం కోసమే ఈ లీలా విభూతిని సృష్టిస్తున్నాడని చెప్తున్నాం. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఎప్పుడు నిత్యానపాయనగా ఉంటూ ఉంటుంది. నిత్య సేవకురాలుగా ఉంటూ ఉంటుంది. ఆవిడ కూడా భగవంతుని యొక్క సొత్తుని నేను అని అనుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆవిడ నుంచి మనం నేర్చుకునేవి చెప్తున్నారు. ఆవిడ కూడా మనలాగే నారాయణ్‌ని ఆశ్రయించే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు సూక్తిముక్తాలు చెప్తా ఉంటే ఆ స్వామి ఏం వినడు. అస్సలు కొట్టి పారేస్తాడు. భక్తుడి మాట వింటాడు కానీ ఆవిడ మాట ఆయన కూడా వినడు. అందుచేత ఏం చేస్తుంది పాపం ఆయన ఆయన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది. మన చేత, జీవుల చేత ఆశ్రయింపబడుతూ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. రెండవదేంటి? మానవుల కర్మవశులై తత్ఫలముగా దోషాళులవుచున్నారు. స్వామి వారిని సృజించున్నాడు. వారు మంచి చెడులు ఎరిగి వర్తింపవాలనని ఇచ్చి ఉన్నాడు. అయినను వారు దోషములు చేయుచున్నందున తన్ను గుర్తింపనందున వారి చేతుల శృతుల నుంచినాడు. ఉపయోగింపనందున వేదాంతం నేను ఉపనిషత్తులను చెప్పించాను. వారు సన్మార్గులు కానందున శాస్త్రములను విధింపచేసను. ఫలము శూన్యము కాగా పురాణములను ఇతిహాసములను చెప్పించను. కార్యము చక్కబడనందున ఎట్లు నడుచుకుని వలనో ఆచరించి చూపు భాగవతములను ఆచార్య పురుషులను పంపి ఉన్నాడు. కానీ మానవులు పరాత్పర్ని అపార కరుణను గుర్తింపనందున విసుగు వేసారిన స్వామి దండించి అయినా వారిని సరిచేయ తలంచి ఉండగా అప్పుడు ఇక్కడ ఇహ స్వామి పరిస్థితి ఏమిటి అంటే మనకు ఒక మాన్యువల్ ఇచ్చేసాడు ఆయన పాపం. ఈ జీవులన్నీ కూడా వాళ్ళ యొక్క కర్మానుసారం ఏ ఏ జన్మలు ఇప్పించాలో అదే చెప్తారు భగవతంలో. అప్పలాచార్య స్వామి ఎంత బాగా చెప్తారో. అదేమి మనం ఆర్డర్ పెడితే వస్తువులు ఉన్నట్టుగా ఈ జీవులన్నీ కూడా రెడీమేడ్ గా ఉండవండి. ఇదిగో ఇవాళ ఇదిగో ఇన్ని పంది శరీరాలు కావాలి, 50 కుక్క శరీరాలు కావాలి, ఇన్నేమో చీమల శరీరాలు కావాలి అని బ్రహ్మగారు ఆర్డర్ పెడితే వాళ్ళ కర్మానుసారంగా ఎవరెవరిని ఏ జీవులుగా పుట్టించాలో అలాగ చేసి మనకి కళ్ళేబరాలనిచ్చి దాంట్లో ఆయన ప్రవేశించి మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు గంతులేస్తామేమో అని ఆయన లోపల ఉండి తర్వాత మనకు ఒక మాన్యువల్ని వరుసగా ఇచ్చాడు. ఇట్లా పోతారేమో చూడండి, ఇలా ఉండండి అని చెప్పేసి మనకి బుద్ధినిచ్చాడు. ఇచ్చి మా మనసుని బుద్ధిని కూడా ఇచ్చాడు. అయినను వారి దోషములు చేస్తున్నందున ఇంకా అయినా సరే అయితే ఇచ్చాడు, దాని ప్రకారం ఎవరు చూస్తాడు అనుకుంటూ దాన్ని వదిలేస్తాం. గుర్తించకపో ఉండేది. సర్లే పోన్లే, నా మాట అయితే ఈయన ఏదో బుద్ధి ఇచ్చినా కూడా ఇది అవ్వట్లేదు. వేదం ప్రమాణమైంది కదా, దాంట్లో దోషం ఉండదు, అది అపౌరుషేయం కనుక రాయబడింది కాదు, ఎవరి చేత రాయబడలేదు కనుక దాన్ని నమ్ముతారు అనుకొని వేదాలు ఇచ్చాడు. అబ్బెబ్బే దాంట్లో విషయాలు మనకి ఎక్కడ ఎక్కువ ఎక్కుతాయండి అని ఉంటామని అంచేత ఏం చేశారు మరి ఉపనిషత్తుల్ని ఇచ్చారు. అయినా కూడా మనం సన్మార్గులు అవ్వలేదు. పోనీ శాస్త్రాలు చదువుకోండి అని చెప్పారు. ధర్మశాస్త్రాలు అవి లేదు.
పరమశూన్యమైపోయింది. అప్పుడు పురాణాలని, ఇతిహాసం, రామాయణ, మహాభారతాలని కూడా ఇచ్చారు. అయినా కూడా కార్యము చక్కబడలేదు. ఎట్లు నడుచుకోవాలనో ఆచరించి చూపు. పోన్లెండి, మీకు ఇవేమి చదువుకోవద్దు. ఇగో కొంతమంది భాగవతోత్తములు మీలో ఉన్నటువంటి వాళ్ళనే, ఒక గొప్ప వాళ్ళని, వాళ్ళ యొక్క అంటే మనంలో లేనటువంటి, మనం అలా అసలు కంపేర్ చేసుకోం కదా! చూసుకుంటూ ఉంటే తెలుస్తారు ఎవరెవరు భాగవతోత్తములో ఎవరు మంచి నడవడిక. ఇప్పుడు మనం ఫ్రెండ్స్‌తో స్నేహం చేస్తూ ఉంటాం. వాడి బుద్ధులు, వాడి నడవడిక, వాడు చెప్పే పనులు, వాడు చేసే వాడు చెప్పే మాటలు, చేసే పనులు, వాడు పెద్దలతో ఉండే తీరు అన్నీ మనం చూస్తూనే ఉంటాం గదండీ! మంచి చెడు మనకు తెలుస్తుంది మనకు కూడా తెలుసు మనం ఏం మాట్లాడుతున్నాం, అది రైటో తప్పో, ఒప్పో తప్పో అన్నీ తెలుసండి. తెలిసి చేస్తాం. అలాగా ఈ ఈ సమూహంలోనే ఎవరు మంచివాళ్ళో అది చూసుకోండి. ఆ భాగవతోత్తముల్ని పంపించాడు. వాళ్ళని అస్సలు పట్టించుకోము మనం. ఎవరో ఆచార్య పురుషుల్ని పంపించారు. ఇదిగో ఇదిగో చూడండి ఫలానా శిష్యులట, వాళ్ళ ఆచారులట, వారు చూడండి ఆచార లక్షణాలన్నీ ఉన్నాయండి అని పంపిస్తారు. అటువైపే మనం వెళ్ళం. కానీ ఇంకా ఇటు చూస్తే వీళ్ళ దోషాలు కుట్టలు కుట్టలు పెరిగిపోతున్నాయి. అటు చూస్తే స్వామి యొక్క కరుణ అంతకన్నా అంత ఎత్తులో ఉంది. కానీ ఆయనకొక చిన్న పాయింట్ ఉంది. చెప్పుకున్నాం గదా! ఆయన ఎవడైనా సరే అడిగితే కానీ మన వంక చూడడు. సర్లే వాడి ప్రయత్నం వాడు చేసుకుంటున్నాడు కదా అని వెళ్ళిపోతుంటాడు. పైగా ఆయనకి విసుగొస్తుంది కదండీ! ఇన్ని ఇచ్చాను, ఇన్ని చేశాను. అస్సలు వాళ్ళకి అయ్యో! నా వల్ల కదా వీళ్ళందరూ జన్మించారు. నా వల్ల కదా ఇంత భోగాలు అనిపిస్తున్నారు. నా వల్ల కదా ఇలాంటి సంపదలు సంపాదించుకున్నాను. అన్నీ ఇస్తున్నాయి. ఇంత బుద్ధి ఇచ్చానే, ఇంత తెలివితేటలు ఇచ్చానే, ఏమీ ఉపయోగించుకోలేకపోతున్నాడని చెప్పి ఇంకా విసిగిపోతాడండి. విసిగిపోయి మళ్ళీ ఇదిగో ప్రళయం సృష్టిస్తాడు కదా! సృష్టించి వీళ్ళందరిని మళ్ళీ నాలో కల్పించుకోవాలి. వీళ్ళకి అనవసరం ఇలాంటి జన్మనివ్వటం వేస్ట్ అనుకుంటాడు. పాపం తల్లిదండ్రులు కూడా తప్పు చేసిన వాళ్ళని తోసేస్తారు బయటికి. పో పో అంటారు. మళ్ళీ 4 రోజులు ఆ కోపం తగ్గేసరికల్లా చూడండి, పాపం వీడు తిన్నాడో లేదో, వీడెక్కడున్నాడో అనుకుంటే ఎక్కడో ఉన్నాడని తెలిస్తే కూడా ఈ తండ్రి వెళ్ళి వాడికి డబ్బులిచ్చి నేనిచ్చాను చెప్పకండి, వాడు మళ్ళీ నేమంటే తీసుకోడు అని చెప్పి అలాగా రక్షించుకున్న ప్రయత్నం. ఇవన్నీ మనకు అనుభవం అవుతున్నవే. ఇలా ఉన్నా కూడా మన మనసులు మాత్రం మారవు. ఇంక విసిగిపోతాడు. సరే ఇంక లాభం లేదు. వీడికి ఒక దండో భయమే అని అనుకుని నిలుస్తాడు. నిలిచి వీడినెలా అయినా సరే ఇవాళ వీడు అంతా చూసేస్తే వీడిని నాశనం చేస్తాను అనుకుంటాట. అనుకునేసరికల్లా అప్పుడు ఆ తల్లి అక్కడే ఉంటుంది కదా! అందుకే ఉంటుందండి. ఆవిడ. ఆవిడకి రక్షణ ఆవిడకి చేసుకోగలరు. కానీ ఆవిడకి అంత సత్తా ఉన్నా కూడా అబ్బే! నాకు స్వామి ఆయన. నేను ఆయనకి శేషపుత్రాలిని అనుకుంటూ పాపం అప్పుడు ఇలా చెప్తుంటే పాపం ఏమని ఆగుడాగుడు సాగరపుత్తి అడ్డు నిలిచి స్వామిని శాంతింప ఏవండి ఇంత కోపం ఏంటండి? మీరే కదా సృష్టించారు. మనమే కదా వాళ్ళ తల్లిదండ్రులు. మనమే అలా అంటే వాళ్ళెక్కడికి పోతారు? వాళ్ళకి ఎలాగోలాగా నచ్చ చెప్పాలి గాని అని అంటూ పాపం అలా శాంతింపచేస్తుంటా. సర్వ శుభ గుణ పూర్ణ పురుషుడగు స్వామి హృదయమున వ్రాలనున్న దండనోద్దేశమును శాంతింపచేసి ఆయనకు పరిపూర్ణ సర్వలక్షణ సంపన్నుడే, ఏ గుణాలు లేనివాడే. అయినా కూడా ఆయన్ని అస్సలు గుర్తించకుండా, ఆయన్ని ఆశ్రయించకుండా అలా మన ఇష్టం ఉన్నట్టు మనం తిరుగుతుంటే ఈవిడ అమ్మో! ఈయన శిక్షించేసాడు. ఇంకా ఆగట్లేదు. ఈయన కోపం ఎక్కువైపోయింది అనుకుంటుంటా అనుకోని శాంతింపచేసి స్వామిని మరలా పరిపూర్ణునిగా చేస్తుంది. ఆయనకి అన్ని లక్షణాలు ఉన్నాయంటే మరి ఆ లక్షణాలు కొరత ఎందుకొస్తోంది? ఈవిడ చెప్తే గాని పూర్ణుడు అవ్వట్లేదా? అంటే అదిగో ఆయనకి ఈ తల్లికున్నంత ఓర్పు ఆయనకుండదు. అలా అన్నీ ఇస్తాడు. అంత ప్రేమగా చూస్తాడు. కానీ ఎట్టి రకంగా లొంగకపోతే ఇంకా ఆయనకి ఆహ్, వచ్చేస్తుంది ఆ కోపము. లేతే వీడిని ఇలా దండించాలనేటువంటి ఒక తన శక్తినో ఏదో ఒకటి వాళ్ళ మీదకి పంపించాలని చూసుకుంటాడు. అప్పుడు ఈవిడ అండి మీరు దయాపూర్ణులు కదా! మీరలా అనుకుంటే ఎట్లాగా అంటూ కొంచెం అన్ని ఆయన పాపం శాంతింపజేస్తుంది. అప్పుడు పూర్ణ పురుషుడవుతుంటాడు. కావుననే లక్ష్మీదేవి పురుషకారిణి. అదిగో ఆ రకంగా ఆవిడ మనకి పురుషకారణమవుతోంది. ఆమె సహాయమే పురుషకారమని పేర్కొనబడుతున్నది. మానవులెంత ఎంత లేసి దోషములు చేసియున్నను శ్రీదేవి పురుషకార బలము చేతనే శ్రీయపతి వారిని రక్షించుతున్నాడని సత్యము వెల్లడి చేయొచ్చు. ద్వయమంత్రము ప్రారంభమందు శ్రీపదముంచుటలో ఆమె యోగ్యత పురుషకార వైభవమును తెలిపిచున్నది. అది. ఇదిగో ఈ రకంగా ఈ మానవులు చేసినటువంటి దోషాలన్నిటిని కూడా ఎన్ని చేసినా సరే
ఆవిడ యొక్క పురుషకారం, ఆవిడకి శక్తి ఏమిటి? పురుషకారం. ఈ జీవుణ్ణి భగవంతుడితోటి కలపడం అనేటువంటి శక్తి ఆవిడే కనుక శ్రీపతి వారిని రక్షించుతున్నాడు, మీరు ఆయన్ని వదలకండి అనేటువంటి సత్యాన్ని వెల్లడి చేయొచ్చు. ఇదిగో ఇది మంత్రాన్ని పఠనం చేయండి, అప్పుడు స్వామి మీకు అందుబాటులోకి వస్తాడు అని చెప్పేసి ఆవిడ. అందుకే ఆ మంత్రంలో ఫస్ట్ అక్షరమే శ్రీతో మొదలైంది అని చెప్తున్నారు అనమాట. ఆవిడ యొక్క పురుషకార వైభవం తెలుస్తోంది. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యం దాంట్లో ఆ శ్రీ శబ్దానికి ఆవిడ పురుషకార రూపిణి అని తెలుస్తోంది. కర్మబద్ధులు పాపబుద్ధులను ఆయన చేతనలకు ఆమె చల్లని తల్లి. ఆవిడకి ఎన్ని మాత అని చెప్పుకుంటారు కదా దీంట్లో శరణాగతి గద్దెల. అస్మన్ మాతరం అని కదా ఆవిడ మా తల్లి అని చెప్పుకుంటారు. అలాగా ఆవిడే మనకి తల్లి, ఆయన్నే నారాయణుడే మనకి తండ్రి. ఇంకా ఏంటి, ఆ నారాయణుడికి ఎవరిదైనా ఆ తల్లి యొక్క మాటని మరీ ఏమో గాని ఆవిడ ఆయనకి మోహపత్ని. ఇంకా ఆవిడ మీద అంతా వ్యామోహం కాదు ఆయనకి. ఆమె మాటకు స్వామి ఎంత విలువనిచ్చును రామావతారం నిరూపితమైంది. దీనికి మళ్ళీ ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. బంగారు లేడి సృష్టిలో లేదనియు అది రాక్షస మాయ అనియు స్వామికి తెలియదా? ఆయనను దాన్ని తెప్పించి ఇమ్మని మోహపత్ని కోరినంతనే అడవుల కొండల గుట్టల బట్టి పరువులెత్తిన లక్ష్మీకాముడు కూడా స్వామి. అది అగో ఎంతవారులైనా కాంతదాసులే కదా అని చెప్తారు చూసారా. అలాగా రామచంద్రమూర్తి ఆవిడ బంగారు లేడి, నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, నాకు కావాలి అని అంటే మరి ఆయన తెలియదండి. ఇంత పరాత్పరుడు ఏదో ఆయన ఎంత పరత్వాన్ని మరుగు పెట్టుకున్నా ఆవిడకి చెప్పాలి కదా. ఆవిడ మాటను కొట్టేయకుండా కొండల గుట్టలు ఎక్కి పరుగులు పెట్టాడంటే ఆయన ఎంత ఆవిడ మీద ప్రీతో తెలుస్తోంది కదా. అతడు పురుషకారమును తిరస్కరింప నేర్చున్నా అదిగో ఆవిడ ప్రియమైనటువంటి పురుషకార స్వరూపిణి అని చేత ఆవిడ మాటను కొట్టేయగలడా అంటున్నారు. పాపులు పతితులు భ్రష్టులైన వారిని వెనక వేసుకొని వచ్చి వారిని శిక్షింపగా దయచూడమని పతిదేవుని అర్థించుటేమిటి? ఏమిటండి, పోనీ ఆవిడకి ఎంత పవర్ ఉంటే మాత్రం, ఎంత తల్లికి ప్రేమ ఉంటే మాత్రం ఇంత పాపిష్టి ఈ జీవుల్ని రక్షించమని ఆ భర్తని ప్రార్థించడంలో ఏమిటి అంత ఔచిత్యం ఉందా? అదే అన్న మనం అలా అర్థించచ్చా? అది తప్పు చేసిన వాడిని దండించాలి కదా, ఆవిడ వెనకేసి రావడం ఏంటి అని సందేహం అక్కర్లేదండి. ఎవరి ఎడలను దొసకలు చేసి దోషులైన వారినే కాదు, తన ఎందే అపచారణ చేసిన ధనవకాంతలను మారుతి శిక్షింప ఉండగా అతన్ని వారించి శాంతింపచేసిన కృపారస స్వరూపిణి అయిన శ్రీదేవికి పొరల ఎందు అపచారములు సలిపి పాపులైన వారిని కరుణాదృష్టిని వీక్షింపమని ప్రాణపతిని అర్థించుట లెక్కలోని కాదు కదా. ఏంటండి అసలు మీకు సందేహం అక్కర్లేదండి. మనం ఈ జీవులు ఏం చేస్తున్నారు? భగవంతుడి విషయంలో తప్పు చేస్తున్నారు లేదా వాళ్ళు అసలు చూసుకోరు, అసలు పట్టించుకోరు. ఆయన అసలు వాళ్ళు మనకు అపచారం చేస్తున్నారు అన్న మాటే పట్టించకుండా అసలు రావణాసురుడి శిశుపాలుకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా తన దగ్గర చేర్చినటువంటి కార్యక్రమమే ఉండదు కదా. అసలు వాళ్ళ విషయంలో తప్పులు చేసి వాళ్ళని ఎంత దూషించినా వాళ్ళు అసలు పట్టించుకోరు. మనం ఏం చేస్తున్నాం? మనమే పక్క వాళ్ళని ఎప్పుడు దూషిస్తూనే ఉంటాం. ఇంకా మనని రక్షించండి అని ఆ తల్లి ఆయన దగ్గర తీసుకెళ్ళడంలో అంత ఆశ్చర్యపోక్కర్లేదండి. సాక్షాత్తు ఆ తల్లినే భూమాతనే చెరబెట్టినటువంటి రావణాసుడి విషయం చూసుకోండి. తన వక్షస్థలాన్ని పొడిచి అంత బాధ పెట్టినటువంటి కాకాసుని చూసుకోండి. నిరంతరం రాక్షస స్త్రీలు అక్కడ రావణాసుని దగ్గర తల్లి ఉన్నంత కాలం ఆ రాక్షస స్త్రీలు పెట్టినటువంటి బాధలు చూసుకోండి. వీళ్ళందరినీ కూడా ఆ రావణాసుడు కూడా చెప్తుంది కదా, నాయన కాస్త రాముడితో స్నేహం చేసుకొని బతిమాలుకుంది అని పరాక్రమం చెప్పింది, నయాన్ని చెప్పింది, భయాన్ని చెప్పింది, గడ్డి పెరగ్గా తీసి పారేసింది, మాటలు పట్టించుకోకుండా చేసుకుంది. ఇది చేసిన వాడు లొంగలేదు. కాకాసుడిని కూడా తిరిగి వచ్చాడు. తన దగ్గర రాముడి కాళ్ళ దగ్గర పెడితే సన్నాగతి చేసేవాడు. ఆ తలం కాళ్ళ మీద ఉండాలి కనుక అటు నుంచి ఇటు తిప్పింది పాపం. అలాగే రాక్షస స్త్రీల్ని చంపేస్తానమ్మ నువ్వు ఆజ్ఞయమ్మ అని అంటే హనుమని అడ్డుకుంది. తన్ని బాధ పెట్టినటువంటి ఇలాంటి వాళ్ళని కూడా రక్షించిన తల్లి ఈ జీవుల మీద ప్రేమ ఉండదండి?
తన బిడ్డలుగా చూసుకుంటున్న వాళ్ళు ఎవరో తెలుసో తెలియకో అహంకారం చేత పక్కవాడికి కష్టం కలిగించాడని చెప్పి వీడిని శిక్షిస్తావా అని చెప్పి చెప్పడంలో అంత ఆశ్చర్యపోక్కర్లేదు అని చెప్తున్నారు. ఆమె స్వచ్ఛమైన కరుణారస ప్రవాహము ఆశ్రితులైన వారి పాపములను క్షాళన చేసి శుద్ధుల చేయు విరజా ప్రవాహం కాకుండా, అదిగో విరజ లాంటిదండి ఆ తల్లి కరుణ అనేటువంటి ప్రవాహము. విరజ అన్నది ప్రవాహం లాంటి స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి తరింపజేసేటువంటి ఆ కరుణ రసంలో మనం కనుక మునిగిపోతే, కనీసం అమ్మ కాళ్ళు పట్టుకుంటే అప్పుడు నారాయణుడు మనకి మన చేతిలో ఉంటాడు అని చెప్తున్నారు. ఆమె స్వచ్ఛమైన కరుణారస ప్రవాహము ఆశ్రితులైన వారి పాపములను ఆశ్రయిస్తే చాలండి, ఈ పాపం అంతా కూడా ప్రక్షాళన అయిపోతుంది అని చెప్పి శుద్ధులను చేసేస్తుంది, మన పరిశుద్ధులుగా మార్చేస్తుంది. అలాంటి విరజా ప్రవాహము ఆ తల్లి యొక్క కరుణ అని చెప్తున్నారు. ఇంకా మంత్రమున రెండవదగు మతు శబ్దము. ఈ మొదట స్త్రీ శబ్దంలో ఇంకా చెప్తారు. ఆవిడ శేషి, ఆవిడ స్వామిని శేషుడుగా, అంటే ఆయనకి తను శేషపుత్రాలుగా ఉంటుంది, మనకి శేషిగా ఉంటుంది. మనకి ఆవిడ శేషిగా ఉంటుంది, ఆవిడ మళ్ళీ స్వామికి శేషపుత్రాలుగా ఉంటుంది. అలాగే మన ఓడినంతా కూడా ఆవిడ వింటుంది, ఆ తండ్రికి వినిపిస్తూ ఉంటుంది. ఇదిగో చూసారు, చూడండి పాపం వీడిని చూడండి, వాడిని చూడండి అంటూ మనం చెప్పుకునే బాధలన్నీ శ్రద్ధగా తల్లి దగ్గర గోల పెడతాం చూసారా, వింటుంది. మళ్ళీ సమయం చూసుకొని ఆ భర్తకి చెప్తూ ఉంటుంది. అలాగే మనకి ఆయన్ని నిరంతరం అడియన్ మనం అవసరమైనప్పుడు పట్టుకుంటాం, కానీ నిరంతరం ఈ జీవుల కోసం అని ఆవిడ స్వామిని సేవిస్తూనే ఉంటుంది, మన చేత సేవింపబడుతూ ఉంటుంది అని ఆ స్త్రీ శబ్దానికి ఇంకా బోళ్ళు చెప్తూ ఉంటారు. ఇక రెండవ పాదం శ్రీ చెప్పుకున్నాం. శ్రీ మత్ అంటే కలిగి ఉన్నటువంటి, అంటే ఆవిడతో కూడి ఉన్న అనేటువంటి దానికి అర్థంగా ఇక్కడ చెప్తారు. మంత్రమున రెండవదగు మతు శబ్దము రథాంగపాణి అయిన శ్రీయపతికిని ఆమెకును గల ఏ మాత్రం ఎడబాట్లే నిత్యయోగమును తెలుపును. అగో శ్రీమత్తన్న శ్రీమన్నారాయణ శ్రీతో కూడి ఉన్నవాడే అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు, నిత్య యోగమే అనేది తెలుస్తుంది. ఆమె నిరంతరము పతిదేవుని ఉన్నత వక్షమును విడకుండాను ఆవిడ నిత్యానపాయనగా ఉంటుంది. స్వామి యొక్క ఆయనకి ఎప్పుడు ఏది కావాలో అలా చూస్తూ ఆయన్ని సేవించుకుంటూ అలా ఉంటుంది. మన కోసమని ఆయన వక్షస్థలం విడకుండా ఉంటుంది. అందు నిత్య నివాసం చేయు రసికురాలు ఆమె. ఇక్కడ చూడండి, ఈ రసికత్వం అనే పదాన్ని ఎందుకు వేశారు? ఆయనకి ఎప్పుడు ఏ క్షణంలో ఎలా కావాలంటే అలాగా ఆయన నిత్యానుపాయని అలా వదలకుండా ఉండడమే కాదు, ఆయనకి తగినట్టుగా కూడా ఉండి ఎప్పటికప్పుడు ఆయన మనసెరిగి ఎప్పుడు ఏ మాట చెప్పాలి, ఎప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు ఆయనకి భోగ్యతను కలిగించాలి, అలాగా అన్ని రకాలుగా తల్లి చూసుకుంటుంది. ఆమె ఇట్లు నిత్య నివాసం చేయు కారణమేమి కావచ్చును? ఎందుకండి అలా ఎప్పుడు అలా పట్టుకుని కూర్చుంటుంది? ఆవిడకి విసుగు రాదా అంటే రాదు. ఎందుకంటే మనం మీద ఉండేటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఉంటే ఒక అస్సలు విన్నటువంటి ఓ బిడ్డ ఉంటాడు, ఆ తండ్రికి ఇది నచ్చదు. అమ్మో, ఏ క్షణంలో ఎప్పుడు ఎప్పుడు ఈయన ఇలా మారిపోతారో, నేను ఒక్కసారి ఆ బజార్కి వెళ్ళాలంటే వీళ్ళిద్దరు ఏం గొడవ వచ్చేస్తుందో, వాడిని ఏం చేస్తారు అన్నటువంటి ఒక ప్రేమ ఉందనుకోండి, ఆ తల్లి నిరంతరం ఒరే రారా నాతో రాను కూడా అని తీసుకుపోతూ ఉంటుంది. ఎందుకని? ఇంట్లో ఉంటే ఏమైపోతాడో అని. అలాగా చూస్తే స్వామియ నిరంకుశుడు. అమ్మో, ఆయన చూస్తే ఆయనకి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఆయన సర్వస్వతంత్రుడు. ఏ క్షణంలో ఆయన స్వాతంత్ర్యాన్ని ఈ జీవుల మీదకి చూపిస్తూ ఉంటాడు అని భయం పక్కన. జీవుల ఎంత లేసి దోషంలో చేస్తున్నారు. ఒకటారా చెప్పుకొస్తే మనకి చాలదు, ఇక్కడ దోషాలను చూసుకోవాలంటే లెక్కలేనన్ని. వారికి స్వామియే తమ రక్షకుడని ఎరుక కలిగి ఎప్పుడు స్వామిని ఆచరింపవద్దురో. ఎందుకు ఆవిడ అలా ఉంటుంది తెలుసా? పోన్లే, ఈ జీవకొట్టులో ఎవడోడికి ఎప్పుడప్పుడు ఒక్కసారైనా స్వామి వైపు చూడాలి అన్నట్టు